దీపావళికి ముందు అక్రమంగా టపాసులు నిల్వ చేసిన వారిపై సూళ్లూరుపేట పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆదివారం అర్ధరాత్రి కోటపోలూరు రోడ్డులోని ఓ గోదాంపై ఆకస్మిక దాడి నిర్వహించి 85 బాక్సుల టపాసులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారుగా 2,50,000 రూపాయలుగా అంచనా వేయబడింది. ఈ సందర్భంగా సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ అనుమతి లేకుండా టపాసులు నిల్వ చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లుగా తెలిపారు. ఇటువంటి లైసెన్స్ కానీ మరి అదేవిధంగా గోడౌన్కి కూడా పర్మిషన్ లేదు. వీటిని కేసు నమోదు చేసి సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. తడా మరియు సూళ్లూరుపేట పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇదే విధమైనటువంటి సమాచారం ఎవరైనా అక్రమంగా కనుక ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ని నిల్వ చేసినా మీకు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కి కానీ నాకు కానీ వివరాలు కనుక ఇచ్చినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మనం చూస్తూ ఉన్నాం, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఈ ఫైర్ క్రాకర్స్ పేలి కొంతమంది చనిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు కూడా వీటి పట్ల కఠినంగా వ్యవహరించమని సూచనలు ఇచ్చున్నారు. కాబట్టి అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా కనుక ఎవరైనా కానీ మీకు తెలిసి కానీ వాళ్ళు ఎవరైనా అమ్మినా కానీ వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి